ఎక్కడ ఆపదలో కులం ఉంటే వారి ఇంటి దగ్గరికి వచ్చి చెద్దరేసుకొని పండుకొని వారి సమస్యని పరిష్కరించే దిశగా ఈ ఉద్యమం ముందుకు సాగుతుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ గౌడ్లకు అన్యాయం జరిగినా కానీ జై గౌడ్ ఉద్యమం ముందుండి పోరాటం చేస్తుంది. పోరాటం చేయడానికి మేమున్నాం. మీ శక్తినివ్వండి, మీ సహకారాన్ని ఇవ్వండి, మీకున్నటువంటి అవకాశాలను ఇవ్వండి. ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గౌడ ప్రజలు తల ఎత్తుకొని బతికేలాగా, రాజకీయ అధికారం సాధించుకునేలాగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మహారాజ్, సర్దార్ గౌతులచ్చన్న వారి యొక్క ఆశయ స్ఫూర్తిని ఈ ప్రజల్లోకి తీసుకుపోతూ మళ్ళా ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ రాజకీయ కేంద్రంగా రాజకీయంలో అధికారాన్ని సాధించే దిశగా పోరాటం చేయడానికే జై గౌడ్ ఉద్యమం నడుం కట్టుకుంది. ఆ దిశతోటే చదువుకున్న యువత, ఎంప్లాయీస్ అందరూ కూడా మొత్తం పార్టీలకు అతీతంగా జెండా లేదు, ఒకటే కులమైనటువంటి ప్రధాన జెండాతో కులాన్ని మీరు కాపాడితే కులం మనని కాపాడుతుంది అనేటటువంటి నినాదాన్ని ఈరోజు ఇక్కడికి విజయవాడకి తీసుకుని వచ్చాం. దీనిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గౌడులందరికీ తెలుస్తుంది విజయవాడలో ఏమో జరగబోతుంది. జై గౌడ్ ఉద్యమం ద్వారా విజయవాడలో మొత్తం గౌడులందరూ కదులుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని ఈరోజు సోషల్ నెట్వర్క్స్ ద్వారా, మీడియా ద్వారా అందరికీ కూడా ప్రజలకు తెలుస్తున్నది. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోతాం. ఈ రెండు రాష్ట్రాల్లో గౌడులపై చెయ్యి పెడితే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ